హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు లేటెస్ట్గా ఏపీలో అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మెటల్ అనే దానికి భూమి పూజ జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హోదాలో, నారా లోకేష్ మంత్రి హోదాలో, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు, ఇంకా కేంద్ర మంత్రి హోదాలో కుమారస్వామి వీళ్ళందరూ పెద్దలు వచ్చారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సరే, ఈ ప్రాజెక్టులు రావడానికి చంద్రబాబు నాయుడు గారి విజన్ అని, మంత్రి లోకేష్ గారి యొక్క కృషి అని చెప్పడం జరిగిపోయింది. అంతా అయిపోయింది. దీనివల్ల 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు 2 విడతలలో వస్తాయి. 2029 నాటికి ఒక దశ 33 నాటికి కంప్లీట్ చేస్తామన్నట్లుగా చెప్తున్నారు. 1,00,000 ఉద్యోగాల పైన టార్గెట్ చేస్తామని చెప్తున్నారు. అయిపోయింది. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే నేనేదంటే ఇంకా రాలేదందా, మన వాళ్ళు వస్తారు కదా, ఇది మా వాళ్ళే మేము ఎప్పుడు మా వైఎస్ఆర్ రాసిన లేఖ వల్ల, లేకపోతే మా తాత రాజారెడ్డి రాజ్యాంగంలో రాసిన పేజీ వల్ల అని రావాలే అనుకుంటుంటే ముందు ఒక ఆయన వచ్చాడనమాట, మాజీ మంత్రి అమర్నాథ్ గారు. వచ్చి మా అన్న 2022 దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆదిత్య మిట్టల్ గారిని కలిశారని మంచిగా ఫోటోలు అన్నీ తీసుకొని వచ్చాడు. దానివల్ల ఫలితమే ఇదని చెప్పాడు. మరి 2022లో కలిస్తే 2024 దాకా మీరు దాన్ని అనౌన్స్ చేసుకోకుండా, దాన్ని చేసుకోకుండా ఏం చేశారయ్యా మీరు? పథకాలు పెట్టి అని మొత్తుకొని చెప్పినారు. మేము పథకాలు ఇచ్చామని ఇచ్చిన వాటికి వాటికి ఇంకా అసలు కంప్లీట్ చేయని వెలుగొండ ప్రాజెక్టు మాకు తెలుసు. ఎందుకంటే అది మా ప్రాజెక్టే, మా ప్రాంతం ప్రాజెక్టే. మీరేం మూడబోకినారో మేము చూసినాం ఆడ. దానికి పోయి మీరు శిలాఫలం వేసుకొని జాతికి అంకితం చేసి చప్పట్లు కొట్టి ఈపులు జాబ్బలు తోడలు అన్నీ కొట్టుకొని వస్తారే. ఇంకా కుప్పం కాడ ఎట్లాంటి సినీ సెట్టింగు ఇంకా అదైతే ఇంకా సినిమా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి అట్లాంటి సెట్టింగులు, వ్యవహారాలు, డూపులు, కథలన్నీ చేస్తారే. వాటికి అంతలా అని చెప్పుకుంటారే. ఇంకా 17 మెడికల్ కాలేజీలని ఎరగదీసి చెప్తున్నారే మేము తెచ్చినామని. నేను కూడా నిజమే కాబట్టి తెచ్చి పూర్తి చేసిందేమో అనుకున్నా. మొన్న పీపీపీ మోడల్ దగ్గర అది ఇష్యూ అయినా దాకా తెలియలే. మీరు తెచ్చిండ్రు వాస్తవమే, కానీ వాటిలో కట్టిని అరాకొర కట్టిని కూడా ఇదే, మిగతాయన్నీ అట్నే పిల్లల దశలోనే ఉన్నాయని ఉంటాయి. మరి ఇవన్నీ మరి అప్పుడు ఎందుకు చెప్పుకోలేకపోయినారు? వీళ్ళు ఫస్ట్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈ ముఖాలు చూసి అన్నయ్యి వచ్చేది ఇది ఎంత ఒరిసాగా పోతుందన్న తరహాలో మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడతారు? మేము వేసిన పునాదుల వల్ల ఇవి వస్తున్నాయని నాకు అర్థం కాదు. ఇప్పుడు 2014-19 మధ్యలో వీళ్ళు ఫేక్ రాజకీయాలు చేసిన, పింకుడు ఏమన్నా ఖమ్మంలో డిఎస్పీలన్నా, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నా, ఇంకోటన్నా వాటి మీద బలంగా నిలబడ్డారన్నమాట. వాళ్ళు చేసిన అన్ని ఫేక్ రాజకీయాలైనా బట్ బలంగా నిలబడ్డారు. ఈసారి ఏందో చూస్తే అమరావతి డేటా సెంటర్ విషయంలో చూసుకుంటే అది ఎందుకు, అది పెద్ద గోడౌను, దానివల్ల ఏం ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల ఆ పొల్యూషన్ ఈ పొల్యూషన్ అని విపరీతం చేసినారా. మళ్ళీ ఏమంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్న పేషెంట్ల మాదిరిగా లేదు ఇది మా వాళ్ళే వచ్చింది, మేము అదాని అప్పుడు అది చేసాం సో అదాని ఇదే ఇప్పుడు పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ చేశారు, ఇది చేశారని మళ్ళీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవాలని చూశారు. సరే, భోగాపురం ఎయిర్పోర్ట్లో కాస్త కంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ వీళ్ళు చేసే ప్రతిదానికి ఎవడికో పుట్టిన బిడ్డల మా అంటం వల్ల దాన్ని కూడా జనాలు నమ్మడం మానేసినారు. అయిపోయింది. తర్వాత డిఎస్సీలు, ఆ పోలీస్ కానిస్టేబుల్ జాబులు, ఆ నోటిఫికేషన్ల మీద కూడా ఏయో ఫేక్ పోస్టింగులు చేశారు. మేము ఇన్ని వేలు ఇరగబడిచామని వాటినే నమ్మాలా. ఇప్పుడు ఆఖరికి ఆర్సెలర్ మెటల్ను కూడా అదే అనుకుంటున్నా, రావాలి అని వచ్చేసారు. కాకపోతే ఇదే ఒక మాట మీద నిలబడండి, ఒక స్టాండ్ తీసుకోండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు, కేసులు వేస్తారు, దొంగ లేఖలు రాస్తారు, అన్నీ చేస్తారు. అయినా కానీ ఎన్ని పురుటి నొప్పులన్నీ దాటుకొని ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన ఇది వచ్చేసరికి జనాల్లో ఎక్కడ మేము వెనకబడిపోతామని అందే. అదంతా చేసింది మనమే. ఈ మొఖాలు చూసి వస్తాయా, వీళ్ళని చూసి వస్తాయా అంటుంటారు. ముందు అదేదో ఆ చెత్త ముందంతా వాగకుండా సైలెంట్గా ఉండి ఆ తర్వాత అంతా అయిపోయినాకైనా మందే అన్న కాస్త జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ముందేమో చేయాల్సిన యదో పనులు, దుర్మార్గాలు అన్నిటిని చేస్తారు అడ్డుకోవడానికి. అప్పుడు రాకుండా ఉండడానికి మెయిల్స్ పెడతారు, ప్రాజెక్టులు రాకుండా ఉండడానికి మెయిల్స్ పెడతారు, ఇంకా ఈ కేసులు వేస్తారు, రకరకాలు అని చేస్తారు. తర్వాత మందే వీళ్ళని చూసా అంటుంటారు. ఏ రకంగా నమ్మాలా? ఒక స్టాండ్ తీసుకోండి. ఫేక్ చేసినా పర్ఫెక్ట్గా చేయండి. ఇప్పుడు దొంగలు ఉంటారండి, దొంగతనం చేస్తారు, కానీ వాళ్ళు దొంగతనం చాలా నిజాయితీగా చేస్తారు. అట్లా ఉండాలి. కానీ తప్పులు చేసే వాళ్ళు జనాలు ఉన్నారండి, తప్పు చెయ్యండి. మిమ్మల్ని అది మేము వద్దన్నా మీరు మానరు, నిఖార్సుగా తప్పులు చేయండి అంతే. డబుల్ స్టాండర్డ్గా ముందు ఒక రకంగా చేసి వెనక ఇంకొక రకంగా చేస్తే అసలు వైఎస్ఆర్ కార్యకర్తలే డిఫెండ్ చేయాలన్నా సస్తున్నారా స్వామి. వాళ్ళ బాధను చూసుకునైనా ఈ డబుల్ స్టాండర్డ్స్ ఆపి ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.